శ్రీ నమ శివాయ గురవే నమ. విశ్వావసనామ సంవత్సరంలో ఈ వృశ్చిక రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం. ఈ వృశ్చిక రాశిలో విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, ఖర్చు 14గా గోచరిస్తుంది. గౌరవం 5, అవమానం 2గా ఉంది. ఈ రాశిలో గురుడు మే 9 నుండి అష్టమంలో ఉండటం, అలాగే శని అక్టోబర్ 10 నుండి జనవరి 2026 10 వరకు కూడా అర్ధాష్టమంలో ఉండడం, రాహువు కూడా మే 16 నుండి అర్ధాష్టమంలో ఉండడం, అలాగే కేతువు ఈ సంవత్సరం అంతా కూడా శుభగ్రహంగా ఉండడం మిశ్రమ ఫలితాలని చెప్పొచ్చు. ఈ రాశి స్త్రీ పురుషులకు ధనకారకుడైన గురుడు 7, 8 స్థానాలందు వాహనాధిపతి, భూ స్థానాధిపతి, శని స్వక్షేత్ర స్థితి, రాహు కేతు స్థితులు బాగున్నందువలన యోగ్యమైన అన్నపానీయాలు, వాహన లాభం, విద్యాధిక్యత, 2 సంవత్సరాల నుంచి నిలబాటుగా ఉన్న పనులు పూర్తవుట, సుశక్తి సామర్థ్యాలపై పైకి రావుట, వ్యవహార జయం, జీవన లాభంలో మీకు చతుర్వంచత ఎంతటి వారినైనా స్వాధీనం చేసుకోవట, మాటల నైపుణ్యం కలుగుట, అధికార వర్గం మీకు అన్ని విధాలా చేదోడు వాదోడుగా ఉండటం జరుగుతుంది. దూర ప్రయాణాలు లాభిస్తాయి. ఏ విధమైనటువంటి సంకోచం చెందకుండా నిర్భయంగా సంచరించి ముందుకు వెళతారు. కుటుంబ సభ్యుల వలన మీ గాంభీర్యం పెరుగుతుంది. చెడు ప్రభావం మీపై అంతగా ఉండకపోవచ్చు. కుటుంబ కలతలు, భార్యాబిడ్డల మధ్య స్వల్ప ఇతి బాధలు వచ్చినా కూడా వాటిని అధిగమిస్తారు. జీవితంలో స్థిరత్వం పొందుతారు. ఆడవారు మీతో ప్రేమగా ఉంటారు. శత్రుత్వం అంతరిస్తుంది. జీవన విధానంలో మార్పులు కలుగుతాయి. కొన్ని విషయాల్లో కొంత ఆందోళన కలిగించినప్పటికీ కూడా వాటి వలన అంతగా బాధించదు. యోగదాయకమే, యోగకాలం అనే చెప్పచ్చు. ఈ సంవత్సరం ఉద్యోగులకు అష్టమ గురు ప్రభావం అంతగా ఉండదు. ప్రమోషన్ తో కూడిన బదిలీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బాగుంటుంది. కావాల్సిన ప్రదేశాలకు బదిలీలు చేసుకునే వాళ్ళకి చాలా యోగదాయకం. అధికార మన్ననలు పొందడం, గృహ లాభాలు, కుటుంబ సౌఖ్యం, ప్రైవేట్ కంపెనీలందు పనిచేయ వారికి జీతంతో పాటు హోదాలు కూడా పెరుగుట, మరో కంపెనీకి మార్పు, స్థాన చలనం, గృహ మార్పులు తప్పవు. అలాగే పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం కూడా నిరాశే. నిరుద్యోగులకు కూడా ఈ సంవత్సరం పర్వాలేదు అనిపించినా కూడా, ఏదో ఒక ఉద్యోగం వస్తుంది అనిపించినా కూడా వారికి అనుకున్నదైతే సాధించలేరు. రాజకీయ నాయకులు ఈ సంవత్సరం అంతా అనుకూలంగా ఉండదు. గురుబాలం లేదు. వ్యవహారాలు అనుకూలించవు. ప్రజల్లో విశ్వాసం కోల్పోవట, ఎన్నికలందు ఓటమి పాలవట, అధిష్టాన వర్గ వారు మనల్ని పొందకుండా అవమానాలు పాలవట, ధనం కూడా అధికమైన ఖర్చు అవట, అయినా కూడా ఫలితం దక్కదు. నామినేటెడ్ పార్టీ పదవులు కూడా లభించడం, చివరి వరకు వచ్చి అవి వేరే వారికి వెళ్ళడం జరుగుతాయి. అలాగే కళారంగంలో ఉన్న వారికి కూడా లాభదాయకమే. టీవీ సినిమా రంగాల్లో ఉన్న వారికి కవులు, గాయకులు, దర్శకులు, టెక్నీషియన్స్ బాగుంటుంది. విజయవంతం, నూతన అవకాశాలు రావడం, పరిశ్రమలో నిలదొక్కుంటారు. అంత అద్భుతంగా లేకపోయినప్పటికీ కూడా నిలదొక్కునేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపార వారికి యోగకాలమే అని చెప్పవచ్చు. అనుకున్నది సాధిస్తారు. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. హోల్సేల్ మరియు రిటైల్ రంగం వారికి కూడా బాగుంటుంది. ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి సమయానికి బాకీలు వసూలవుట, బిల్డింగ్ నిర్మాణం, సివిల్ కాంట్రాక్టులు కూడా మంచి అవకాశం, పెద్ద కాంట్రాక్టులు లభించడం, రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా అనుకూలమైన సమయం అనే చెప్పొచ్చు. విద్యార్థులకు ఈ సంవత్సరం శని రాహు యోగ స్థానంలో ఉండటం వలన జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. మంచి మార్కులతో ఉత్తీర్ణులవుట, విదేశాలందు చదువు రాణించుట, చదువుపై శ్రద్ధ ఉండుట, ఒక్కోసారి నిర్లక్ష్యం చేయడం వలన మధ్యలో మార్కులు తగ్గినప్పటికీ కూడా చివరికి మాత్రం విజయాన్ని సాధిస్తారు. మెడికల్ ఇంజనీరింగ్, బిఈడి మొదలైన ఎంట్రన్స్ పరీక్షలు రాయి వారు కూడా మంచి ర్యాంకులు సాధించి కోరుకున్న కాలేజీలో సీట్లు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. క్రీడాకారులకు కూడా మిశ్రమమైన సమయమే. అంత అద్భుతంగా లేకపోయినా, అనుకున్నది సాధించలేకపోయినా కొంత మేరకు అయితే బాగుంది అని, పర్వాలేదు అనిపించేలాగా ఉంటుంది. వ్యవసాయదారులకు కూడా గురుడి వల్ల అంతగా అనుకూలత ఉండదు. 2 పంటలు బాగా పండినా కూడా క్రిమి కాటుకల వల్ల, ప్రకృతి వైపరీత్యాల వల్ల, అధిక వర్షాల వల్ల కానీ ఆ పంట దిగుబడి తగ్గిపోవడం, నష్టం రావడం జరుగుతుంది. చేపలు, రొయ్యలు, చెరువుల వారికి కూడా పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. గతంలో చేసిన రుణాలు తీరుస్తారు కానీ ఈ సంవత్సరం అయితే లాభాలను పొందలేరు. ఇక మొత్తం మీద ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి అయితే అన్ని రంగాల వారికి కూడా మిశ్రమ ఫలితాలనే చెప్పచ్చు. అష్టమ గురుడు అపకారం చేయడు కానీ లాభం కూడా ఉండదు. శని రాహులు బలంగా ఉండడం చేత కొంతవరకు లాభిస్తుంది. ఎంతటి పనులైనా పూర్తి చేసి గత 2.5 సంవత్సరాల కంటే ఈ సంవత్సరం బాగుంటుంది అనేలా ఉంటుంది. అలాగే మీపై ఇతరులు అవమానాలు, లేనిపోయిన నిందలు వేయాలనుకునేటువంటి వారికి మీరు ఎదురుగా శనికి జపం చేయించి, శనివార నియమాలు పాటించి నువ్వులు దానం చేయడం వలన కొంత మేరకు దాని నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. శ్రీమాత్రే నమః.